హలో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూశారు కదా, మంచి ఆరోగ్యకరమైన రెసిపీ ఇవాళ. కరివేపాకు కారం పొడి. ఓకే. మామూలుగా రెగ్యులర్గా చేసుకోవచ్చు. నాకేంటంటే ఈ సీజన్లో కరివేపాకు అందరికీ దొరకదు కదా, నేను ముందు రోజే వెళ్ళి మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఎందుకో కూడా చెప్తాను. దానికి ఒక రీజన్ ఉంది. కరివేపాకు కారం పొడి మాటకి ఎందుకు చేస్తున్నాను అనే దానికి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేసేసాను. కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవడం వల్ల ఏమైందంటే చక్కగా అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది, వెంటనే వేగిపోయింది కూడా. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దీని ఫుల్ వీడియో మన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. బేసిక్ రీజన్ ఏంటంటే హెల్దీ హెయిర్. ఓకే, హెయిర్ కోసమే నేను ఎప్పుడు ఇది ప్రిపేర్ చేసుకుంటా అండ్ ఎప్పుడు స్టాక్ చేసి పెట్టుకుంటా అన్నమాట. అన్సీజన్లో కూడా నేను కరివేపాకు కొనుక్కొని కూడా చేస్తాను యాక్చువల్లీ. చూసారు కదా ఎంత బాగుంది టెక్స్చర్ కూడా. నచ్చితే ఫుల్ వీడియో చూడండి. అలానే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.